హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ వ్లాగ్స్. ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం. ఈ వీడియోలో యమదీపం ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎలా పెడతారు అనేది తెలుసుకుందాం. యమదీపం ధనత్రయోదశి నాడు పెడతారు. ఈ సంవత్సరం అక్టోబర్ 18, 2025 శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది. ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజే కాకుండా యమదీపం కూడా పెడతారు. త్రయోదశి సాయంత్రం పూట యమదీపాన్ని పెడతారు. ఎలా పెట్టాలి అంటే, ముందుగా గడపలు శుభ్రం చేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి గడప బయట ఇరువైపులా ముగ్గులు వేసి దీపాలు పెట్టి దీపాలకి పసుపు కుంకుమలు పెట్టి పూలు పెట్టి అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని యమదేవుణ్ణి పూజిస్తారు. అసలు ఈ యమదీపం ఎందుకు పెడతారంటే, పూర్వకాలపు పురాణ కథ ప్రకారము హిమరాజు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు. కానీ పండితులు అతని జాతకం చూసి ఆ కొడుకుకి వివాహం తర్వాత 4వ రోజున చనిపోతాడని చెప్పారు. ఆ భయంతో రాజు పెళ్లి చేయకుండా నిర్ణయం తీసుకున్నాడు. కానీ కొద్ది రోజులకి అతనికి రాకుమారితోటి పెళ్లి జరిగింది. 4వ రోజు రాకుమారి తన భర్త మృతి చెందబోతున్నాడని తెలుసుకొని ఒక నెయ్యి దీపాన్ని గడపల బయట వెలిగించింది. ఆ దీపాన్ని యమధర్మునికి అంకితం చేస్తూ ఇలా ప్రార్థించింది: ఓ యమధర్మరాజా, నా భర్త ప్రాణాలు కాపాడు, నీకు ఈ దీపదానం, ఇది నీకు అంకితం అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి యమదేవుణ్ణి పూజించింది. యముడు ఆమె భక్తికి మెచ్చి తన భర్త ప్రాణాలను తిరిగిచ్చాడు. అప్పటి నుండి దీపావళి ముందు రోజు త్రయోదశి నాడు యమదీపాన్ని వెలిగించి యమదేవుణ్ణి పూజిస్తారు. మీరు కూడా మీ కుటుంబాలలో మృత్యుపీడ, మృత్యు భయం, ఆరోగ్య సమస్యలు పోవాలంటే యమదీపాన్ని పెట్టండి. మీ కుటుంబాలలో శాంతి కోసం, ఆయుర ఆరోగ్యాల కోసము యమదీపాన్ని ఇలా పెట్టండి. దీపాలలో నూనె పోసి ఒత్తులు పెట్టి మొదటిగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని అగరబత్తులతోటి వెలిగించండి. ఆ తర్వాత తూర్పు పడమరకు ఉన్నటువంటి ఒత్తులను కూడా వెలిగించండి. నైవేద్యం, తాంబూలం పెట్టి హారతి ఇవ్వండి. ఓం యమాయ నమః, ఓం యమాయ నమః, ఓం యమాయ నమః అంటూ మంత్రజపాన్ని జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.